కూడా దీనిపై దృష్టి పెట్టాలి. యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు ఇంటర్ పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ రెండు వేర్వేరు ఘటనలు బాచుపల్లి అన్నోజిగూడలోని ప్రైవేట్ కాలేజీలో జరిగాయి. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో ఇంటర్ చదువుతోన్న తనుష్ నాయక్ అనే విద్యార్థి బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయాడు. అయితే తనుష్ ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజ్ ఫర్నిచర్ ని ధ్వంసం చేశాయి విద్యార్థి సంఘాలు భవనం ముందు ఆందోళనకు దిగారు. దీంతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ కాలేజ్ ముందు. మరో ఘటనలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజ్ఞ అనే విద్యార్థిని బాచుపల్లిలో కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని చనిపోయింది. ఈ ఘటనలో కూడా యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ కళాశాల ఫర్నిచర్ ధ్వంసం చేశాయి విద్యార్థి సంఘాలు. దీంతో ఘటనపై కేసు నమోదు చేశారు బాచుపల్లి పోలీసులు. విద్యార్థుల ఆందోళనతో కళాశాలకు భద్రత కల్పించారు. ఇక ఈ రోజు కళాశాలకి సెలవు ప్రకటించింది యాజమాన్యం. హాస్టల్లో కూడా ఎవరిని అనుమతించడం లేదు. మరోవైపు బాచుపల్లిలో కాలేజ్ బ్రాంచ్ కు ఎలాంటి అనుమతులు లేవు అని మండిపడుతున్నారు స్థానిక నేతలు. కాలేజ్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నలుగురు కలిసి అమ్మాయిలతో పిల్లలతో మాట్లాడాం. మేము అందులో చూస్తే చాలా దరిద్రం అంటే అష్టదరిద్రంగా ఉంది. పిల్లలు ఏం చెప్తారు ఇప్పుడు ఫ్యాకల్టీతో? మేము ఇక్కడ వచ్చేలోపే ఫ్యాకల్టీ ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకుని వచ్చారు. మేము పిల్లలు ఎక్కువ ఇబ్బంది పెట్టవద్దు కదా, చదువుకున్న పిల్లలు వాళ్ళు ఇంకా మానసికంగా ఇప్పటికే చనిపోయిన దాంతో వాళ్ళే టెన్షన్ పడతారు. మళ్ళీ మేము పిల్లలు ఎక్కువ ఫోర్స్గా అడగలేము. ఇది నిజాం అనేది రేపేరు అనేది ఎట్లా తెలుస్తుంది కదా. పిల్లలు మ్యూచువల్గా చెప్తారు అటు బ్యాలెన్స్డ్గా, అంటే ఇటు ఫ్యాకల్టీ తప్పు కాదు, ఇటు అమ్మాయి తప్పు కాదు, ఎటు కాకుండా ఇట్లా బ్యాలెన్స్గా చెప్తారు. వీళ్ళ పిల్లలు 100% ఫ్యాకల్టీ తప్పయింది. 100% ఒత్తిడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కళాశాలను ఎలా రన్ చేస్తున్నది బేసిక్గా మాకు అది కావాలి. దీనికి పర్మిషన్ లేకుండా వీళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు. మా డిఐ ఎలా పర్మిషన్ ఇచ్చింది, లోకల్గా అసలు వీళ్ళు ఎట్లా కాలేజ్ రన్ చేస్తారు, వీళ్ళకి ఎట్లా ఆన్లైన్ ఎంటర్ అయిందని ఈ సిస్టమ్ కావాలి. బిల్డింగ్ పర్మిషన్ కూడా లేదు, దానికి పర్మిషన్ లేదు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ ఘటనలపై విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. చనిపోవడానికి కంప్లైంట్ ప్రకారము కాలేజ్ పైన వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా సేకరించవలసి ఉంది. అయిన తర్వాత మేము ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా మేము అట్లాంటివి ఏం దొరకలేదు మనకి. 198 BNS యాజ్ పర్ IPC 306 IPC యాజ్ పర్ 198 BNS కొత్త చట్ట ప్రకారం పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇంకా దాని గురించి సరైన వివరాలు సేకరించవలసింది మనకు. కాలేజ్ కూడా పర్మిషన్ లేదు. కాలేజ్ మెయిన్ ఒకటి కాలేజ్కి సంబంధించింది NSR ఇంపల్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. మనకు తెలిసింది ఇప్పుడు దానికి సంబంధించిన కేసు